హాయ్ ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అండ్ మా కృష్ణాష్టమి ఎలా జరుపుకున్నామో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ మీరు కృష్ణాష్టమి అనగానే చిన్ని చిన్ని పాదాలు ఉంటాయి కదా, అవి ఎలా వేసుకోవాలనేది నేను చెప్తున్నాను. సో బియ్య పిండి ఉంటుంది కదా, దానిలో వాటర్ వేసుకుని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని మన హ్యాండ్ ఉంటుంది కదా, హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకుని అలా ఫోల్డ్ చేసి ఫుట్ ప్రింట్స్ అయితే వేయొచ్చు, లేదా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే నడిపించవచ్చు. సో నేనైతే ఇలా చేశాను. ఇలా స్టెప్స్తో డెకరేట్ చేయడం వల్ల ఏంటంటే అదొక హ్యాపీనెస్, అంటే కృష్ణుడి మన ఇంటికి వచ్చినట్టు అన్న ఫీల్ వస్తుంది. సో అందుకే అలా చేశాను అన్నమాట. కావ్యాంశి చిన్నది కాబట్టి నేను చేయించలేదు, అలా నడవలేదని. ఇలా ఫ్రూట్ ప్రింట్స్ అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసి కుంకుమ వేసి ఇలా నీట్గా చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్పుడే మా సహస్ర అనేది స్కూల్కి వెళ్ళి వస్తుంది. సో తనని రెడీ చేసి నేను మార్నింగ్ స్కూల్కి పంపించాను. సో తను ఎలా రెడీ చేశాను మీరు చూడొచ్చు వీడియోలో. దేవుడి మూలకి వెళ్ళి దండం పెట్టుకుంటుంది, పూజ చేయడం అంట. క్యూట్గా దండం పెట్టుకుంటూ కూడా అక్కడ ప్రసాదం ఉంటే తినేస్తుంది, తీసుకుని నచ్చిందని, బాగుంది అంట. జనరల్గా ఏంటంటే సహస్ర రెడీ అవ్వదన్నమాట ఎప్పుడు, అలాంటిది ఈరోజు రెడీ అయ్యి గోపికల స్కూల్కి వెళ్ళింది. చాలా గ్రేట్ డే అని చెప్పొచ్చు. ఇది నాకు ఫస్ట్ టైం ఇది సహస్ర ఇలా రెడీ అవ్వడం. అసలు ఎప్పుడో జనరల్గా అయితే ప్యాంట్ షర్ట్ షార్ట్ టీ షర్ట్ వేసుకుని వెళ్ళిపోతుంది. సో తనకి అలానే ఇష్టం. అలాంటిది ఈరోజు ఇలా రెడీ అయ్యింది, ఫొటోస్ తీసుకుంటుంది అనమాట. ఎక్స్ప్రెషన్స్ అయితే బాగా ఇస్తుంది. ఇలా చూడండి అలా చూస్తుంది, ఎలానా అలానా అని, మమ్మీ ఎలానా అలానా అని అడుగుతుంది. కొన్ని ఫొటోస్ తీగైతే స్కూల్కి టైం అయిపోతుందని వెళ్ళిపోతుంది. సో తను స్కూల్కి వెళ్ళిన తర్వాత మా పూజ అయితే మేము స్టార్ట్ చేసాము. కృష్ణుడికి ఇష్టమైన ఒక 3 అటుకులతో చేసిన ప్రసాదాలు పెట్టాను వీడియో. సో అవి ప్లస్ ఈరోజు ఇంకొకటి ఏంటంటే అటుకులతో పాయసం అనమాట. ప్యాన్లో గీ యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, బాదం అండ్ జీడిపప్పు ఇలా వేగనివ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్యాన్లో తీసుకుని కిస్మిస్ కూడా వేయించుకోవాలి. నేను తర్వాత వేయించాను. అదే ప్యాన్లో మనం 1 కప్పు అటుకులు తీసుకొని ఆ గీ ఉంటుంది కదా, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు, ఆ నెయ్యిలో వేగనివ్వాలి. ఇలా వేగడం వల్ల ఏంటంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అటుకుల పాయసం కృష్ణుడికి ముఖ్యంగా అటుకులతో పెడతారనమాట ఎక్కువగా ప్రసాదం అనేది, అందుకే అటుకులతోనే చేస్తున్నా అన్ని ప్రసాదాలు కూడా. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకోవాలి. అటుకులు తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి 1 కప్పు అటుకులకి ఒక 2 కప్స్ పాలు వేసి ఒక 1/2 కప్పు వాటర్ వేసుకుని మరిగించుకోవాలి. సో నెయ్యి అది అన్నీ వేసాం కాబట్టి స్మెల్ అయితే సూపర్ వస్తుంది పాలు మరుగుతుంటే. ఇలా పాలు మరిగిన తర్వాత రోలింగ్ బాల్ అవుతున్నట్టు మరిగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న అటుకులు ఉన్నాయి కదా, అవి వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. సో ఇలా ఉడికిన తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత ఫాస్ట్గానే ఉడికిపోతాయి, ఎందుకంటే మనం వేపుకున్నాం కాబట్టి. ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం తీసుకున్న 1 కప్పుకి 1 కప్పు బెల్లం తీసుకుని సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న మాత్రమే బెల్లం వేయాలి, ఎందుకంటే ఆ వేడికి బెల్లం కరిగిపోతుంది కాబట్టి ఇంకా స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. సో స్టవ్ ఆన్ చేయగా బెల్లం వేస్తే ఏంటి అంటే పాయసం అనేది విరిగిపోతుంది అనమాట. పాలు వేడిగా ఉంటాయి కాబట్టి బెల్లం వేయడం వల్ల పాలు ముక్కలుగా అయిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకని నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం వేసాను. అదొక చిన్న టిప్పు. ఎప్పుడైనా పాయసం చేస్తున్నప్పుడు బెల్లం వేయాలి అంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లం వేసుకుని ఇలా కలుపుకుని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకుంటే ఆ వేడికి అనేది బెల్లం కరిగిపోతుంది అనమాట. సో బెల్లం అంతా కరిగిన తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, వేయించుకుని పెట్టుకున్నవి, అవి ఇందులో కలుపుకొని సర్వ్ చేసుకుని సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇలా అకేషన్స్ అనే కాదు, నార్మల్గా అయినా సరే ఇంట్లో చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అండ్ కృష్ణుడికి ఇంకా ఇష్టమైనది ఏంటి అంటే మన పచ్చిపాలు ఉంటాయి కదా, పచ్చిపాల్లో కొంచెం పటికే ఉంటుంది కదా, ఆ పటిక వేస్తే కనుక ఇంకా ఇష్టం అంట. సో అవి కూడా ఒక ప్రసాదం. అలానే నేను ఇక్కడ ఒక 6 ప్రసాదాలు చేశాను.
అన్నీ పెట్టాము. అటుకులు బెల్లం, నార్మల్ అటుకులు బెల్లం, అలానే ధనియా పంజీరి, అండ్ నెక్స్ట్ అటుకుల పొడి, అటుకులు పుట్నాల పప్పు లడ్డు, అండ్ అటుకుల పాయసం. సో ఇవన్నీ నేను కృష్ణుడికి పెట్టిన ప్రసాదాలు అన్నమాట. సో మీకు మీరు ఎన్ని వీలైతే అన్నీ పెట్టొచ్చు. ఇవన్నీ పెట్టిన తర్వాత మా పూజ అయితే స్టార్ట్ అయింది. అత్తయ్య అప్పటికే పూజ స్టార్ట్ చేస్తారు. సో అన్నీ పెట్టిన తర్వాత మన ఇంట్లో ఉన్న ఫొటోస్ అన్నింటికి, అంటే కృష్ణుడి ఫొటోస్ అన్నింటికి కొంచెం బొట్లు పెట్టుకొని నీట్గా ఇలా రెడీ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి వెండి కృష్ణుడు, దాన్ని కొంచెం పాల్లో నీళ్ళలోని వేసి కడిగి బొట్టు పెట్టి నీట్గా రెడీ చేసి అత్తయ్య పూజలో పెట్టేశారు. సో ఇంట్లో ఉన్న విగ్రహాలన్నీ పూజ గదిలో పెట్టి అత్తయ్య రెడీ చేశారనమాట. పూజలు వ్రతాలు అంటే చేయొచ్చు కానబ్బా, ఆ గంట కొట్టడం మాత్రం నాకైతే అస్సలు రాదు. ఎంత ట్రై చేసినా సరే, అంటే అంత కాన్ఫిడెంట్గా అయితే నేను కొట్టలేను. అంతసేపు ఎందుకో తెలీదు, జస్ట్ ఒక 5 సెకండ్స్ కూడా నేను గంట అంత కాన్ఫిడెంట్గా కొట్టలేను అనమాట. సో పూజ అయితే అయిపోయింది, హారతి తీసుకున్నాము. పూజ అంతా అయిన తర్వాత మనం పెట్టిన నైవేద్యాన్ని దేవుడికి సమర్పించాలన్నమాట. సో అత్తయ్య దేవుడికి ప్రసాదాన్ని చూపిస్తున్నారు. ఏదేమైనా సరే పూజలు చేయడంలో మాత్రం అత్తయ్యకి అయితే అసలు ఎవరో తీసిపోరు అన్నమాట. చిన్నడు చిన్నుడు పూజ అంతా అయిన తర్వాత అప్పుడు మా చిన్న కృష్ణుని రెడీ చేయడానికి ఇవైతే నేను బయట నుంచి తీసుకున్నాను. రెడీ చేసేంత టైం లేదు నాకు. సో డైరెక్ట్గా వెళ్ళి షాప్లో కొనుక్కున్నవే ఇవన్నీ కూడా. మా చిన్న పాపకి ముందుగా పంచు ఉంటుంది కదా, అది వేసేసి కృష్ణ ఇలా రెడీ చేస్తున్నా అనమాట. సో నేను తీసుకున్నవన్నీ ఒక్కొక్కటిగా వేస్తున్నాను, అస్సలు ఉండట్లేదు. అవన్నీ లాగి పడేస్తుంది, నేను వేయడం అది లాగడం అలా. తను చూస్తూ ఉండగా పెడితే లాగేస్తుంది, అంటే ఏదో పెట్టేస్తుంది మమ్మీ అని. సో చూడకుండా తన చేతికి ఏదో ఒకటి ఇచ్చి ఒక వైపు నుంచి నేను పెడుతూ ఉంటే అప్పుడు చూడట్లేదు అనమాట. సో మొత్తానికి ఎలా అయితేనేవి రెడీ చేశాను.
లాగినవన్నీ మళ్ళీ పెట్టుకుంటూ ఉండడానికే టైం అంతా సరిపోయింది. చిన్నపిల్లలు రెడీ చేయడం అంటే చాలా కష్టం. మేబీ వాళ్ళు పడుకోగా అయితేనే రెడీ చేయొచ్చు. ఫైనల్గా అయితే ఏదోలా రెడీ చేస్తాను. బొట్టు పెట్టే దగ్గర మాత్రం చాలా అంటే చాలా కష్టపడ్డాను. ఫైనల్గా రెడీ అయిపోయింది. ఫొటోస్ తీస్తున్నా. సో ఫైనల్గా అయితే రెడీ చేసి ఫొటోస్ తీసాము. మొత్తానికి వాళ్ళ నానమ్మ నేను కష్టపడి చాలా వరకు అస్సలు కోఆపరేట్ చేయలేదు. సో లాస్ట్లో బాగానే ఫొటోస్ తీసుకుంది. మా కృష్ణయ్య ఫ్లూట్ అది నోట్లో పెట్టుకుని అంటే కృష్ణయ్యలా ఫొటోస్ దిగింది. క్యూట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ సహస్రాన్ని మార్నింగ్ గోపికలా రెడీ చేసి ఈవినింగ్ కృష్ణయ్యలా రెడీ చేశాను. సో వాళ్ళ చెల్లి పట్టుకున్నట్టు కూడా తినకి పట్టుకోవడం రావట్లేదు ఫ్లూట్. సో పక్కనున్న కృష్ణయ్యని చూసి ఎలా పట్టుకోవాలో అలా చూసి పట్టుకుందనమాట క్యూట్గా. సో తినని ఇప్పుడు టెంపుల్కి తీసుకెళ్ళాలన్నమాట. సో అందుకని రెడీ చేసాము. సహస్ర ఇదే ఫస్ట్ టైం అనమాట కృష్ణుడు అండ్ గోపిక ఇలా రెడీ చేయడం. గిఫ్ట్ ప్రెజెంటేషన్ అనేది అవుతుంది. సహస్ర వాళ్ళ తాతయ్య దగ్గర ఉంది. తనకు కూడా ఒక షీల్డ్ అయితే వచ్చింది. ఫస్ట్ టైం అన్నమాట సహస్రకి రావటం. క్యూట్ సహస్ర కృష్ణయ్య.
ఫైనల్గా అయితే మా కృష్ణాష్టమి అనేది మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము టెంపుల్కి వెళ్ళి అండ్ ఇంట్లో కూడా పిల్లలతో కృష్ణ అండ్ రాధలా రెడీ చేసి. సో సీ యూ లేటర్ ఇన్ నెక్స్ట్ వీడియో.